అందరికీ నమస్కారం అండి. మనం చెప్పుకున్నట్టు ప్రీవియస్ వీడియోలో ఒక సమస్య గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఇన్స్టాలో నాకు మెసేజ్ చేసిన ఒక స్టోరీని, ఒక రియల్ స్టోరీని నేను మీకు చెప్పుకుందాం అనుకుంటున్నాను. ఇది ఒక మగాడి చేతిలో మోసపోయిన ఒక ధైర్యవంతురాలి కథ. ఆడది అవల కాదు, తబల అని నిరూపించిన ఒక కథ. ముందుగా మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ తెలియచేయండి. స్టోరీలోకి వెళ్ళిపోతే, అమ్మాయి ఫ్రమ్ కరీంనగర్ జిల్లా, లోవర్ మిడిల్ క్లాస్ అమ్మాయి, డిగ్రీ చదువుకుని హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుంది, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉండి. అబ్బాయి ఫ్రమ్ సేమ్ యాజ్ యూజువల్ మిడిల్ క్లాస్ అబ్బాయి, సెక్యూరిటీ గార్డ్, బట్ లుకింగ్ హ్యాండ్సమ్ అనమాట. చాలా అందమైన అబ్బాయి. అమ్మాయితో కంపేర్ చేస్తే ఆ అబ్బాయి 100 రెట్లు అందగాడు. సేమ్ షాప్లో సెక్యూరిటీ గార్డ్ కింద చేస్తున్నాడు అనమాట. వీళ్ళిద్దరికి స్నేహం కుదిరి, ప్రేమ ముదిరి ఇంకా ఇంకా చాలా చాలా స్టెప్స్ అయితే దాటేశారంట. స్టెప్స్ అన్నీ అయిపోయిన తర్వాత అబ్బాయి మొహం చాటేయడం మొదలుపెట్టాడు. ఓకేనా. అమ్మాయికి ప్రెగ్నెంట్ అని తనకి 4వ నెల వచ్చిన తర్వాత కానీ తెలియలేదు. సో ఇంట్లో చెప్తే చంపేస్తారు, పరువు పోతుంది. అసలే పల్లెటూరు పిల్లలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. పోనీ ఎవరైనా సహాయం చేస్తారా? ఇలాంటి విషయాల్లో ఎవరు సహాయం చేస్తారు చెప్పండి? ఎవ్వరు సహాయం చేయరు. ఆ అమ్మాయి చాలా ధైర్యంగా, అంత ధైర్యవంతురాలని నేను ఇప్పుడు అనుకుంటున్నా కూడా నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. అమ్మాయి అబ్బాయికి చెప్పింది, నేను ప్రెగ్నెంట్, పెళ్లి చేసుకుందామని. అబ్బే అమ్మమ్మకి చెప్పాలి, అమ్మకి చెప్పాలి, వాళ్ళమ్మకి చెప్పాలి, జేజమ్మకి చెప్పాలి అని చెప్పి మొహం చాటేయడం మొదలు పెట్టాడంట. అప్పుడు అమ్మాయి ఒకే ఒక పని చేసింది. డైరెక్ట్గా సికింద్రాబాద్ పట్టాల మీద వెళ్ళి నుంచుని అబ్బాయికి ఫోన్ చేసింది. నువ్వు నన్ను పెళ్లి చేసుకో, లేకపోతే చనిపోతాను. నేను చచ్చిపోయినా నువ్వేం సుఖపడవు, ఎందుకంటే నీ పేరు ఆల్రెడీ రాసి బ్యాగ్లో పెట్టుకున్నాను. నా చావుకు నువ్వే కారణం అని చెప్పి. అబ్బాయి బెదిరిపోయాడు. వాడు పల్లెటూరు అబ్బాయే కదా. బెదిరిపోయి చక్కగా వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. పండంటి పాప పుట్టింది. పాప ఒక్కతే కాదండి, ఆ అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత వాడి దశే తిరిగిపోయింది. ఏదో సెక్యూరిటీ గార్డ్ కింద చేసుకునేవాడు ఒక మంచి వెండర్, సరుకులు రవాణా చేస్తారు కదా, అందులో ఒక మంచి పొజిషన్ అయితే అబ్బాయికి వచ్చింది అనమాట. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకొక 12 పాపకు జన్మనిచ్చింది ఆ అమ్మాయి. అటువంటి అమ్మాయిల స్టోరీలు చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తాయి. కానీ దీంట్లోంచి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, అమ్మా నాన్నలను విడిచిపెట్టి పట్టణాల్లో అంటే సిటీస్లో జాబ్ చేసే అమ్మాయిలు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనల్ని మోసం చేసేవాళ్ళు అడుగడుగునా ఉంటారు. ఈ కథలో ఇంకా చాలా ట్విస్టులు ఉన్నాయి. ఆ ట్విస్టులన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. అలాగే మీ సమస్యని నాతో షేర్ చేసుకోండి, దానికి పరిష్కారం మనం వెతుకుదాం. ఇంత మంచి రియల్ స్టోరీ పంపించిన ఆ సిస్టర్కి చాలా 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 అప్రిషియేషన్స్ అయితే ఇచ్చేయండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.